ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి టీడీపీ ఆళ్లగడ్డ మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ల గురించి భూమా కిషోర్ రెడ్డి మాట్లాడిన తీరు నవ్వు తెప్పిస్తోంది. ఇంకా బీసీ కార్పొరేషన్లకు చాలా టైం ఉంది. వైసీపీ నాయకులు అధికారం పోయి పిచ్చి పట్టి రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. ముందుగా వాళ్లకు పిచ్చి ఆసుపత్రి కట్టించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నానని హరికుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. అహోబిలం అర్చకులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నామని అహోబిలం గ్రామ నాయకుడు అంజు తెలిపారు. మేము వారిని బెదిరించినట్లు ఆధారాలతో వస్తే స్వాగతిస్తామని అంజు తెలిపారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించబోమని మీడియా ముఖంగా టీడీపీ నాయకులు అంజు హెచ్చరించారు. మేము కూడా చెప్తున్నాం, గత గవర్నమెంట్లో మా టీడీపీ కార్యకర్తలను వెంటాడి రౌడీ షీట్లు ఓపెన్ చేసి అన్యాయంగా సంవత్సరాల పాటు జైల్లో పెట్టించినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దౌర్జన్యం చేసింది మీరు ఎందుకు తెలియదు. అమాయకులు దాదాపు నేను పేర్లు కూడా చెప్పడానికి కావాలంటే మీరు చర్చకు సిద్ధమైతే మీరు ఇది కార్యకర్తలు అమాయకులైన కార్యకర్తలందరినీ గత ప్రభుత్వంలో ఒక మహానుభావుడు ఉండేవారు. ఆ మహానుభావుని అడ్డం పేరు అడ్డపెట్టుకొని అనవసరమైన కేసులు రౌడీ షీట్లు అయితేనేమి, అటెంప్ట్ మర్డర్ కేసులు అయితేనేమి, అలానే పీడీ యాక్ట్లు అయితేనేమి దాదాపు కుటుంబాలను ఇచ్చిపెట్టి కార్యకర్తలు ఒక సంవత్సరం 18 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నారు. మీ వల్ల మా వాళ్ళకి ఇబ్బంది జరిగింది తప్ప ఆ రోజు నువ్వు నిద్రపోతున్నావో తెలియదు, ఎక్కడో తెలియదు. మాకు కూడా దయచేసి మాట్లాడే విధానాన్ని మాట్లాడేటప్పుడు కూడా ఎవరు చేసినారు ఏం చేసినారని పూర్తి క్లారిటీ కనుక్కొని వివరణ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాము. దయచేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి తుగ్గులకు అనుకుని ప్రజలు అనుకుంటారు. ఆల్రెడీ మిమ్మల్ని మర్చిపోయాను అనుకున్నారు, కానీ మేము కూడా పిచ్చోళ్ళం ప్రజలు గుర్తుపెట్టుకోండి మీరు చెప్పుకున్నారు. ఎందుకని శరం ఏం లేదు, మీకు అర్థమైంది. మాకు కూడా ప్రజలు కూడా మిమ్మల్ని పిచ్చోళ్ళకే లెక్క వేసుకుంటున్నారు. మేము కూడా కోరుతున్నాం మా చంద్రబాబు నాయుడు గారిని కూడా, మేము సార్ దయచేసి ఆళ్లగడ్డకు ఈ పిచ్చి తుగ్గుల కోసం ఒక పిచ్చి హాస్పిటల్ శాంక్షన్ చేయాల్సి కోరుతున్నాం. మీ మీడియా మిత్రులతో తెలియజేసుకుంటున్నాను. అలానే తల్లికి వందనం గురించి మాట్లాడారు ఆయన. తల్లికి వందనము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు జూన్ స్కూల్ స్టార్ట్ అవుతారని నెక్స్ట్ ఇయర్ జూన్లోనే పిల్లవాడికి ప్రతి విద్యార్థికి 5,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పాడు. కానీ మీరు ఎంతమంది చేశారు లాస్ట్ గవర్నమెంట్లో? మీరు దగ్గర 5 ఏళ్లలో మీరు ఇచ్చింది 3 ఇన్స్టాల్మెంట్లో తల్లికి వందనం అమ్మఒడి కింద ఒక సంవత్సరం 5,000 ఇస్తే ఒక సంవత్సరం 18,000 14,000 మీరు తగ్గించుకుని వచ్చినారు. దాంట్లో మళ్ళీ కరెంటు బిల్లులని ఒక ఇంట్లో పిల్లానికి ఒకటికి అని చెప్పి మీరు కండిషన్ పెట్టినారు సంక్షేమ పథకాల్లో. మేము అలాంటివి ఏం చేయలేదు. మా నాయకుడు వివరంగా చెప్పాడు, ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది అంతమందికి 5,000 అందిస్తామని చెప్పాడు జూన్లో. కావున దయచేసి ఇట్లాంటి పిచ్చి మాటలు మానుకొని ప్రజలకు మంచి చేసే పథకాల గురించి ఏదైనా సలహాలు ఇవ్వండి, కానీ ప్రతిపక్షం నుండి దయచేసి తిక్క మాటలు మాడేసి ప్రజలను తప్పుదోవ పట్టేయకుండా మీరు పిచ్చోళ్ళని గుర్తు చేసుకోకుండా జాగ్రత్త పడండి. కాకినాడ జిల్లా పిఠాపురం కుంతి మాధవస్వామి